గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కొంటూనే ఉన్నారు. రిలీజ్కి ముందు పలు వివాదాలు ఎదుర్కొన్న ఈ మూవీ రిలీజ్ తర్వాత డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ 300 కోట్ల బడ్జెట్తో దిల్ రాజు నిర్మించారు. గేమ్ చేంజర్కు డిజాస్టర్ టాక్ రావడం వల్ల దిల్ రాజు ఈ సినిమాతో భారీగా నష్టపోవాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాలో ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టులు నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో నటించినందుకు గాను తమకు ఎలాంటి పారితోషికం అందలేదని మూవీ కో డైరెక్టర్ స్వర్గం శివపై ఆర్టిస్ట్ తరుణ్ గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. గేమ్ చేంజర్ షూటింగ్ కోసం గుంటూరు, విజయవాడ నుంచి హైదరాబాద్కు దాదాపుగా 350 మంది ఆర్టిస్టులు వెళ్లగా వారికి ఒక్కొక్కరికి 1200 ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారని, కానీ ఇప్పటివరకు దానికి సంబంధించిన ఒక్క రూపాయి కూడా తమకు అందలేదంటూ ఆర్టిస్ట్ తరుణ్ పోలీస్ స్టేషన్లో కో డైరెక్టర్పై కంప్లైంట్ ఇచ్చారు. ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు అయినా తమకు న్యాయం చేయాలంటూ జూనియర్ ఆర్టిస్టులు డిమాండ్ చేస్తున్నారు. మరి దిల్ రాజు ఈ విషయంలో ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. తోట ప్రసాద్ పలు తెలుగు సినిమాలకు రైటర్గా పనిచేశారు. తాజాగా ఆయన ప్రభాస్ గొప్పదనాన్ని వెల్లడించారు. ప్రభాస్, తోట ప్రసాద్ కలిసి బిల్లా మూవీకి వర్క్ చేశారు. బిల్లా కథ డిస్కషన్ కోసం వెళ్ళినప్పుడు ఆయన చేసిన గౌరవ మర్యాదల గురించి ఎంతో గొప్పగా చెప్పిన తోట ప్రసాద్ తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రభాసే తనకు హెల్ప్ చేసినట్టు చెప్పారు. 2010లో ఆరోగ్యం బాలేక తను హాస్పిటల్లో ఉంటే అదే టైంలో ప్రభాస్ తండ్రి చనిపోయారు. తండ్రి చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ తనకు తెలిసిన వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నాడని ప్రభాస్ ఆలోచించి తన పర్సనల్ డబ్బుని హాస్పిటల్ ఖర్చులకు పంపారని, ఆయన అంత గొప్ప వ్యక్తి అంటూ తోట ప్రసాద్ ప్రభాస్ గొప్పదనాన్ని వెల్లడించారు. బిల్లా తర్వాత ఆయనతో ఇప్పటివరకు మళ్లీ పని చేయలేదని, ఇప్పుడు మళ్లీ కన్నప్ప సినిమా ద్వారా తనకు ఆ అవకాశం దక్కిందని, ప్రభాస్ లాంటి వ్యక్తితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందంటూ తోట ప్రసాద్ తెలిపారు. విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప సినిమాకు తోట ప్రసాద్ రైటర్గా వ్యవహరిస్తున్నారు. కన్నప్పలో ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.